రీసెంట్ బీహార్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా నితీష్ కుమార్ గారు బీహార్ చీఫ్ మినిస్టర్ గా కంటిన్యూ అవుతున్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ 20 years నుండి ఆయన బీహార్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. బట్ ఆయన ఒక్కసారి మాత్రం ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలవడం జరిగింది యాజ్ అన్ ఎమ్మెల్యే. ఆ తర్వాత ఎలా సార్ ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు అంటే, ప్రతిసారి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత చీఫ్ మినిస్టర్ అవడం అనేది జరిగింది. బట్ ఆయన ఏమన్నారు అంటే, నేను పోటీ చేసి గెలవడం కంటే కూడా ఎమ్మెల్యేగా నా అభ్యర్థులను గెలిపించుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను ఎమ్మెల్సీగా గెలుస్తూ చీఫ్ మినిస్టర్ గా కంటిన్యూ అవుతూ ఉన్నాను. అంటే ఒక ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కూడా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చా అంటే, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు ఎమ్మెల్యేగా గెలిచి పోటీ చేసినా ఎమ్మెల్సీగా గెలిచి పోటీ చేసినా మీరు చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా అవ్వచ్చు. ఒకవేళ మీరు అసెంబ్లీలో కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ మెంబర్ కాకపోయినా సరే మీరు చీఫ్ మినిస్టర్ గా లేకుంటే మినిస్టర్ గా 6 months పాటు కంటిన్యూ అయ్యే అధికారం భారత రాజ్యాంగం మనకు అందించడం జరిగింది. ఈ ప్రొవిజన్ యూటిలైజ్ చేసుకొని నితీష్ కుమార్ గారు ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీగా గెలుస్తూ బీహార్ కి ఆల్మోస్ట్ 20 years నుండి చీఫ్ మినిస్టర్ గా కంటిన్యూ అవటం ప్రజాస్వామ్యంలో చాలా చాలా ఇంపార్టెంట్.